నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పైన బన్నీవాసు, అల్లు అరవింద్ నిర్మాతలుగా, చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ తండేల్. ఈ మూవీ ఈ రోజు ప్రపంచమంతటా గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ మూవీ యొక్క రివ్యూ ఏంటో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. సినిమా కథ. ఈ సినిమా సరికొత్తగా ఆవిష్కరింపబడిన ఒక చక్కని ప్రేమ కథా చిత్రం అని చెప్పవచ్చు. సముద్ర జలాల్లో చిక్కుకున్న శ్రీకాకుళానికి చెందిన చేపలు పట్టే జాలరి నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారం చేసుకొని ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగిన గాఢమైన ప్రేమను చూపించి దానికి దేశభక్తిని మిళితం చేసి తయారు చేసిన కథే తండేల్. తండేల్ అంటే గుజరాత్ భాషలో బోటును నడిపేవాడు అని, బోట్ ఆపరేటర్ అని అర్థం. ఇక నటినట్ల పర్ఫార్మెన్స్. ఈ సినిమాలో నాగచైతన్య రాజు పాత్రలో ఒదిగిపోయి నటించాడు అని చెప్పవచ్చు. అద్భుతమైన నటనను కనబరిచి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. తన చక్కని నటన చేత అభిమానులను మరియు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చాలా చక్కగా చేశాడు నాగచైతన్య. సాయి పల్లవితో సరిసమానంగా అదిరిపోయే స్టెప్పులు వేసి అందరినీ ఆకర్షించాడు హీరో నాగచైతన్య. ఇక హీరోయిన్ సాయి పల్లవి సత్య పాత్రలో అద్భుతంగా నటించి అందరినీ కట్టిపడేసిందని చెప్పవచ్చు. అదేవిధంగా తన అదిరిపోయే స్టెప్పులతో ప్రేక్షకులందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది అని చెప్పక తప్పదు. ఇక ఇతర నటినటులు తమ తమ పాత్రల పరిధి మేరకు చాలా చక్కగా నటించారు అని చెప్పవచ్చు. సంగీతం. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు అదిరిపోయే సంగీతం అందించి అందరినీ అబ్బురపరిచాడు అని చెప్పవచ్చు. ఈ సినిమాకు ఆయన అందించిన మ్యూజిక్ వీణుల విందుగాను, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రంలో ఆయన కంపోజ్ చేసినటువంటి బుజ్జి తల్లి అనే పాట యూట్యూబ్ లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ తో ముందుకు దూసుకెళ్తుంది. ఫోటోగ్రఫీ. సినిమాటోగ్రఫర్ శ్యామ్ దత్ సైనుద్దీన్ ఈ సినిమాకి తనదైన చక్కని ఫోటోగ్రఫీ అందించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రతి ఫ్రేమ్ ని చాలా చక్కగా చూపించే ప్రయత్నం చేశాడు. తన ఫోటోగ్రఫీ పనితనంతో అందరినీ కన్విన్స్ చేశాడు. ఎడిటింగ్. నవీన్ నూలి ఈ సినిమాకి తనదైన చక్కని ఎడిటింగ్ అందించి ప్రేక్షకులను మెప్పించాడు. కథ. కథకుడు కార్తీక్ తీడా ఒక బోటు నడిపేవాడు జాలరి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారం చేసుకొని అల్లిన కథను సినిమా ప్రేక్షకులకు అనుగుణంగా మలిచి కథలో తాను ఏం చెప్పాలనుకున్నాడో వెండితెర మీద చూపించాడు కథకుడు కార్తీక్ తీడా. దర్శకత్వం. చందు మొండేటి దర్శకుడుగా తన గత చిత్రాల అనుభవంతో నాగచైతన్యకి సరిగ్గా సరిపోయే కథను ఎంచుకొని తాను అనుకున్నట్లుగా సినిమాని వెండితెరపై చూపించడంలో పూర్తి సక్సెస్ సాధించాడు అని చెప్పవచ్చు. హీరో హీరోయిన్ల మీద నడిచే లవ్ ట్రాక్ సీన్స్ ని చాలా అద్భుతంగా రియలిస్టిక్ గా తీసి అందరినీ మెప్పించాడు దర్శకుడు చందు మొండేటి. యథార్థ కథ తీసుకొని చిన్న మార్పులు చేసి దానికి దేశభక్తిని కథలో మిళితం చేసి అవసరమైన కొన్ని పాత్రలు మాత్రమే తీసుకొని వాటి చుట్టూ చక్కగా కథను అల్లుకొని దానిని వెండితెర మీద ప్రజెంట్ చేసిన తీరు సూపర్బ్ అని చెప్పవచ్చు. ఇక నిర్మాణం. ఒక క్వాలిటీ కమర్షియల్ సినిమాకి కావలసిన బడ్జెట్ ని సమకూర్చి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చాలా రిచ్ గా తీసి సినిమాని తెలుగు తెరకు అందించారు నిర్మాతలు బన్నీవాసు, అల్లు అరవింద్ గారు. మూవీ హైలైట్స్. నాగచైతన్య అద్భుత నటన, సాయి పల్లవి అబ్బురపరిచే నటన, కట్టిపడేసే లవ్ ట్రాక్ సీన్స్, ఆకట్టుకునే వినసంపైన సంగీతం, కట్టిపడేసే ఫోటోగ్రఫీ, చక్కని ఎడిటింగ్, చందు మొండేటి దర్శకత్వం, ఉన్నత నిర్మాణ విలువలు. ఫైనల్ గా చూసినట్లయితే నాగచైతన్య మరియు సాయి పల్లవి తమ తమ పాత్రల్లో అద్వితీయ నటనను ప్రదర్శించి ఈ సినిమా ఇటు క్లాస్ అటు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చాలా గట్టిగానే చేశారని చెప్పవచ్చు. ఒక మంచి సినిమా చూసామన్న అనుభూతి ప్రతి ప్రేక్షకునికి కలుగుతుంది. నాగచైతన్య నటించిన తండేల్ సినిమా అందరినీ అలరిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఇదేనండి తండేల్ మూవీకి సంబంధించిన రివ్యూ. మరో మంచి మూవీ రివ్యూతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.